హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రాపర్తి అనురాధ గారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు 17వ భాగము. ఇక కథలోకి వెళితే, అఖిలాండేశ్వరి ఇంట్లో ప్రస్తుతం ఆవిడ లేదు. అలాగే ఆవిడ ఊహించని మనుషులు అక్కడ ఉన్నారు. వృత్తిరీత్యా పోలీస్ ఆఫీసర్స్, ఆవిడకు ఏమాత్రం పడని అధికారులు. ఆవిడ ఏళ్లనాటి నేర చరిత్ర బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె ఆట కట్టించటానికి పుట్టినట్టు, ఆమె అన్యాయం చేసిన ఓ అమాయకురాలని రక్షించటానికి వచ్చినట్టు కళ్యాణ్ ఎంతో తెలివిగా మధు విజయల నడుమ లవ్ ఉపయోగించుకుంటూ ఎన్నో ఏళ్లుగా మూసి ఉన్న గది తెరిపించే ప్రయత్నం చేస్తూ ఆమెను ఆ కోరిక కోరాడు. అతడు ఉద్దేశం తెలియని మధు ఆశ్చర్యపోయింది. విజయ్కి ఏదో సందేహం కలిగింది. గతంలో కళ్యాణ్ పిన్నిని ఒక ప్రశ్న వేశాడు. దక్షిణ దిక్కు పూజ గది ఉంటుందా అని. ఆవిడ ఉండదు అని చెప్పింది. నిజమే, నాకు గుర్తు వచ్చింది. ఇక్కడ మధు వాళ్ళ ఇంట్లో ఉన్న పూజ గది దక్షిణ దిక్కులో ఉంది. అంటే కళ్యాణ్ ఈరోజు అమ్మని అడిగింది ఈ గది గురించే. అంటే అందులో ఏదో మర్మం ఉంది అని కళ్యాణ్ అనుమానపడుతున్నాడా? ఎందుకు? ఏముంటే వీడికి ఎందుకు? ఇక్కడ ఏమైనా సమస్య ఉందా? ఎవరైనా క్రైమ్ చేశారా అని ఎన్నో ప్రశ్నలు మనసులో వేసుకుంటూ స్వతహాగా తెలివైన విజయ్ నవ్వుతూ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ, ఓస్ అంతేనా, నేను ఇంకా ఏంటో అని భయపడ్డాను. మధు పాత గదిలో సార్ బూజు దులుపుతారు అంట, చూపించేయి, లేదంటే మా వాడికి ఆరాటం ఎక్కువైపోతుంది. నిజానికి ఆ రూమ్ చూడాలి అని నాకు ఉంది. నేను కూడా అందులో ఏముందో చూస్తా. బాగా విలువైన నిధి ఉంటే ఎత్తుకుపోతా అని ఆమెను కవ్విస్తూ అడిగాడు. విజయ్ ఎంకరేజ్ చేయటంతో కళ్యాణ్ ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనుకున్నాడు. మధు నిట్టూరుస్తూ, ఇదా మీ గిఫ్ట్? సారీ సార్, అది అంత ఈజీ కాదు. నేను పుట్టినప్పటి నుంచి ఆ గది తెరిచిందే లేదు. అసలు ఆ రూమ్ కీస్ ఎక్కడ ఉన్నాయో కూడా మాకెవరికీ తెలియదు. అందులో ఏముందో చూడాలి అని నేను చాలాసార్లు అనుకున్నాను. కానీ నో యూజ్. ఆ గది వైపు వెళ్ళే ప్రయత్నం ఎవరూ చేయకూడదు అని మమ్మీ శాసనం. ఆమె శాసనం ఇంట్లో ఎవరూ బ్రేక్ చేయరు. డాడ్ కూడా ఆమె మాటకు ఎదురు చెప్పరు. అందుకే నేను మీకు ఆ గది చూపించలేకపోతున్నా. సారీ అని నీరసంగా చెప్పింది. కానీ ఆమె ఎదురుగా ఉన్నది కళ్యాణ్. ఆమె ఆ మాట అంటుంది అని అతడికి ముందే తెలుసు. ఎన్నో ఏళ్ళుగా క్లోజ్ చేసిన రూమ్ మధు వల్ల తెరవటం అంత ఈజీ కాదు అని అతడికి తెలుసు. కానీ అతడి ప్లాన్ వేరు. విజయ్ నవ్వుతూ తమ్ముడు వైపు చూశాడు. కళ్యాణ్ ఆమె మాటలతో సంతృప్తి చెందినట్టు, ఓకే లీవ్ ఇట్, నేను ఏదో సరదాగా అడిగాను, ఇంకా ఆ విషయం వదిలేయ్. మధు, విజయ్ ఇంకా మనం వెళదామా? చాలా లేట్ అయింది. మధు పోయి నిద్రపో అని చెప్పి కూర్చున్న అతడు లేచి నిల్చున్నాడు. అంతే. మధు కంగారుగా, అయ్యో సార్, మీకు కోపం వచ్చింది, అందుకే వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు. ఐఎమ్ సారీ అని విజయ్ చేయి పట్టుకుని, నువ్వైనా చెప్పు అంటూ ఉంది. కళ్యాణ్ ఆమె మాటలకు అడ్డం వస్తూ, కోపం ఏమీ లేదు మధు, నువ్వు నా కోరిక మేరకు కనీస ప్రయత్నం కూడా చేయకుండా నో చెప్తే ఎందుకో బాధేసింది అని చెప్పాడు. ఆమె తడబడుతూ, అంటే ఏమిటి, నాకు అర్థం కాలేదు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అడిగింది. కళ్యాణ్ నవ్వుతూ, ఏమీ లేదు, ఆ రూమ్ కీస్ ఎక్కడ ఉంటాయో వెళ్ళి చూద్దాం, దొరికితే రూమ్ ఓపెన్ చేద్దాం. ఏం, నీకు కూడా ఆ గది చూడాలి అని ఉందిగా? ఎలాగూ ఇంట్లో మీ మమ్మీ లేరు, సరదాగా చూద్దాం, ఫన్ క్రియేట్ అవుతుంది అని ఇంట్రెస్ట్గా చెబుతూ నవ్వాడు కళ్యాణ్. మధు అవునా అన్నట్టు ఆశ్చర్యం నిండిన చూపులు చూస్తూ ఉంటే విజయ్ ఇంకాస్త రెచ్చగొడుతూ, మధు నువ్వు తలుచుకోవాలి కానీ అదేం కష్టం కాదు కళ్యాణ్ అన్నట్టు. నాకు కూడా ఇంట్రెస్ట్ పెరిగిపోతుందిరా, వెళ్ళి చూద్దాం, ఏదైనా అవకాశం ఉంటుందేమో, ముందు మీ మమ్మీ రూమ్లో చూద్దాం, కీస్ దొరుకుతాయేమో అని ఆమెను కదిల్చాడు. ఆమె ఆలోచించి సరే ఫ్రెండ్స్ అంటూ నవ్వింది. కళ్యాణ్ గుడ్, ఇప్పుడు మధు మధు అనిపించుకుంది అంటూ ముందుకి కదిలాడు. విజయ్ కళ్యాణ్ ఆలోచన పూర్తిగా అర్థం చేసుకుని ఫుల్ సపోర్ట్ ఇస్తూ కదిలాడు. మధు కళ్యాణ్ వాళ్ళ ఎంకరేజ్మెంట్తో ఆ గది తెరవాలి అని ముందుకి కదిలింది. అంతా ముందుగా ఆ గది దగ్గరకు చేరుకున్నారు. అక్కడ వాతావరణం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇంకా వెక్కిరిస్తూ కనిపించింది. మీరు నన్ను తెరవలేరు అన్నట్టు ఉంది పరిస్థితి. ఆ గది డోర్ పరిశీలిస్తూ కళ్యాణ్ అన్నాడు. మధు, డోర్ కీస్ ఉంటే తప్ప ఈ డోర్ ఓపెన్ కాదు అని.
మధు: అవును, చాలా స్ట్రాంగ్ లాక్ వేసింది మమ్మీ, అది కూడా పాత మోడల్కి. ఆవిడ ఎక్కడ పెట్టిందో అని చెప్పి ఆవిడ గదిలో ముగ్గురు అడుగుపెట్టారు. చూడబోతే ఆ ఇంట్లో అందరి గదులు కంటే ఆవిడ గది ప్రత్యేకమైన విధంగా ఏర్పాటు చేసుకుంది. ఆ గదిలో రఘురామయ్య గారు నిద్రపోతూ ఉన్నారు. ఆయన మేలుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు అడుగు వేశారు. దాదాపు అర్ధరాత్రి దాటిపోవటం వలన ఆయన మంచి నిద్రలో ఉన్నారు. కానీ ఎలా? ఆయన ఉన్న గదిలో వెతకటం కాస్త సాహసమే. మధు భయంగా విజయ్ షోల్డర్ పట్టుకుని, డాడ్ ఉన్నారు, జాగ్రత్త అని చెబుతూ చీకటిలో కీస్ పెట్టే చోటికి వెళ్ళబోయింది. ఆ చీకటిలో కళ్యాణ్ చాలా వరకు అబ్జర్వ్ చేశాడు. అఖిలాండేశ్వరి రాయల్టీ అంతా ఆ గదిలో అమర్చిన విధానమే చెబుతుంది. ఎంత రాజభోగం, అంతా నా మిన్ని సొమ్మే అయి ఉంటుంది అని తిట్టుకున్నాడు. మధు జాగ్రత్తగా ఉండాలి అని సిగ్నల్ ఇచ్చి మమ్మీ కీస్ పెట్టే చోటుకు చేరుకుని అక్కడ ఉన్న అన్ని కీస్ తీసుకుని పదండి అని చెప్పి బయటకు తీసుకుపోయింది. వాళ్ళంతా మెల్లిగా గది బయటకు వెళ్ళిపోయారు. నిద్రపోతున్న రఘురామయ్య మేలుకునే అవకాశం లేకుండా జాగ్రత్తగా వాళ్ళు బయటపడ్డారు. మొత్తానికి మధు చేతికి చాలా తాళాలు చేరుకున్నాయి. వాటిలో ఉన్న ఏ ఒక్క కీ అయినా ఆ గది లాక్ ఓపెన్ చేస్తే మిస్టరీ వీడిపోతుంది అనుకుంటూ అంతా ఆ పాత గది దగ్గరకు చేరుకున్నారు. మధు నవ్వుతూ, కళ్యాణ్ సార్, మన కోరిక నెరవేరే అవకాశం ఉంది ఏమో చూద్దాం అంటూ ఒక్కో కీ ట్రై చేస్తూ ఉంది. బట్ ఎలాంటి ఉపయోగం లేకుండా ఉంది. విజయ్ విసుకుంటూ, నేను ట్రై చేస్తా ఇవ్వు అని కీస్ అందుకుని ఓపెన్ చేస్తున్నాడు. కానీ ఏమీ పనిచేయటం లేదు. కళ్యాణ్ నిరాశ చెందుతూ, అంత ఈజీగా ఆవిడ కీస్ వదిలి పెట్టేసి వెళ్ళదు, ఖచ్చితంగా ఆ కీ ఆవిడ దగ్గరే ఉండి ఉంటుంది అని నిట్టూరుస్తూ ఉంటే లాస్ట్కి విజయ్ ఆ గదికి హోల్లో పెట్టి ట్రై చేస్తూ ఉండగా ఒక స్వరం వినిపించింది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు ఏం చేస్తున్నారు అంటూ. అంతే, ఆ ముగ్గురు ఉలిక్కిపడి అటు తిరిగి చూశారు. వాళ్ళు ఎదురుగా రఘురామయ్య గారు నిలుచుని ఉన్నారు. అంతే, అంతా షాక్ అయ్యారు. ఆయన కోపంగా, మధు, ఏంటిది, నీ అల్లరికి లిమిట్ లేకుండా పోతుంది, ఇంత రాత్రి వేళ ఈ గది తెరవటం ఏంటి అంటూ కోపడుతూ ఉంటే కళ్యాణ్ కలుగ చేసుకుని, ఐఎమ్ సారీ సార్, తనని ఏమీ అనకండి, నేనే ఆ గదిలో ఏముందో చూద్దామని పిలిచాను అని చెప్పి ఒప్పుకున్నాడు. ఆయన చిన్నగా నిట్టూర్చి, ఇలా రండి బాబు అని పిలిచి ఒకచోట కూర్చోపెట్టి, మీరు ఆ గది ఎందుకు తెరవాలి అనుకున్నారు, అందులో ఏముంది చూడాలి అని నీకేంటి అక్కరా అని అడిగారు. కళ్యాణ్ ఎంతో జాగ్రత్తగా నడుచుకుంటూ, నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు మధు ఆ గది ఏదో సీక్రెట్ రూమ్ అని ఎన్నో ఏళ్లుగా తెరవలేదు అనటంతో అందులో ఏముందో తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ ఏర్పడింది. ఇవాళ మాటల్లో మధుతో అన్నాను, నీ ఓల్డ్ రూమ్ ఓపెన్ చేద్దామా అని. అందుకు తను ఒప్పుకుంది. అంతే, మీకు తెలియకుండా ఒకసారి గది తెరిచి చూసి మళ్ళీ క్లోజ్ చేద్దాం అనుకున్నాము, కానీ మా వల్ల కాలేదు, అంతలో మీరు వచ్చారు అని విషయం చెప్పాడు. విజయ్ అర్థం కానట్టు చూస్తున్నాడు. కళ్యాణ్ అంతా వివరంగా ఎందుకు ఆయనతో చెబుతున్నాడు, అసలు వీడి ప్లాన్ ఏంటి అన్నట్టు. మధు కూడా, డాడ్, ఐఎమ్ సారీ, మేము మీ పర్మిషన్ లేకుండా డోర్ తెరవాలి అని చూసాం, ఈ విషయం మమ్మీకి చెప్పొద్దు, మమ్మీ నన్ను చంపేస్తుంది అని రిక్వెస్ట్ చేసింది. ఆయన చిన్నగా నవ్వి, ఏంటి ఏసీపీ గారు, మీరు పోలీస్ ఆఫీసర్ అనిపించుకున్నారు, సీక్రెట్గా దాచిపెట్టిన గది అనిపించగానే రూమ్ ఎలా అయినా తెరవాలి అనుకున్నారా, ఎంతైనా మీరు పోలీస్ కదా, అలాగే ఆలోచిస్తారు, కానీ మీరు అనుకున్నట్టు అందులో సీక్రెట్ ఏమీ లేదు అండి. మా ఆవిడ అఖిలాండేశ్వరికి చాదస్తం ఎక్కువ, గ్రహాలు అవి ఎక్కువ నమ్ముతుంది. కొన్నేళ్ల క్రితం ఒక జ్యోతిష్యుడు మీకు పట్టిన పీడ వదలాలి అంటే ఎంతో పెద్ద యజ్ఞం చేయాలి, మంత్రించిన యంత్రాలు ఒక గదిలో ఏర్పరచాలి, ఇంకెప్పుడు ఆ గది తెరవకూడదు అని చెప్పి 45 రోజులు పూజలు అవి చేసి ఆ గదిలో యంత్రాలు పెట్టించి గది మూయించారు. అందుకే ఆ గది ఎవరూ తెరవరు, తెరిచే అవకాశం అఖిలాండేశ్వరి ఎవరికీ ఇవ్వలేదు. అంతేకాదు, ఆ రూమ్ కీస్ ఎక్కడ ఉన్నవి ఎవరికీ తెలియదు, ఎందుకంటే ఆవిడికి భయం, ఎక్కడ కీస్ కనిపిస్తే ఎవరైనా తెరిచి ఇంటికి అరిష్టం తెస్తారు ఏమో అని. కట్టుకున్న భర్తని, నాకు కూడా ఆ కీస్ ఎక్కడ పెట్టింది తెలియదు, అంతేకాదు వాటి కోసం ఆలోచించే ఉద్దేశం మాకు లేదు అని విషయం చెప్పి, మీరు ఇంకేదో ఊహించుకుని ఆ గది తెరవాలి అని చూడొద్దు అని మేటర్ క్లియర్గా చెప్పాడు. విజయ్, హుష్, అదా మేటర్ అంటూ ఉంటే
కళ్యాణ్ సీరియస్గా చూస్తూ, అంటే అందులో దేవుడికి సంబంధించిన వస్తువులు ఫోటోలు ఉన్నాయి అంటారు. పూజలు చేసి ఆ గది మూశారు అంతేనా అని అడిగాడు. ఆయన అవును బాబు అని చెప్పారు. కళ్యాణ్ చిన్నగా నవ్వి, దైవంకి వెలుతురు గాలి తగలాలి, రోజు హారతులు నైవేద్యం దీపం అంటూ ఏవేవో చేయాలి అంటుంది మా అమ్మ. అంతేకాదు పూజ గది తూర్పు ముఖంగా ఉండాలి అంటుంది. ఇక్కడ చూస్తే అన్నీ రివర్స్లో జరుగుతున్నాయి. ఏంటో దక్షిణ దిక్కు పూజ గది ఏ స్వామీజీ పెట్టించమన్నాడు? అసలు అంత పెద్ద గ్రహపీడ ఎప్పుడు జరిగింది అండి? అన్ని పూజలు చేయటానికి అంత భయపడటానికి అని అడిగాడు కళ్యాణ్. ఆయన తడబడుతూ, జ్యోతి పుట్టుకతో ఆ గది మూతపడింది అని స్లిప్ అయి, అదే మా మధు పుట్టగానే శాంతి చేయాలి, గ్రహదోషాలు ఉన్నాయని ఎవరో చెప్పటంతో అఖిలాండేశ్వరి అన్ని పూజలు చేయించింది. చెప్పగా, బాబు సాధారణ పూజా విధానంకి భిన్నంగా ఉంటుంది గ్రహ పూజ, అందుకే పూజ గది కూడా భిన్న ప్రదేశంలో ఏర్పాటు చేశారు అని ఆలోచిస్తూ చెబుతుంటే, అవునా, మన మధు పుట్టినప్పుడు ఆ గది మూశారు అంటే ఎన్నేళ్ళు అయి ఉంటుంది సార్ అని అడిగాడు కళ్యాణ్. ఆయన కంగారులో 20 ఏళ్ళు దాటుతుంది అని నోరు జారి చెప్పాడు. కళ్యాణ్కి ఆయన ద్వారా చాలా ఆన్సర్ దొరికాయి. ఇంకా చాలు, నాకు రావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. మధు ఏజ్ కంటే జ్యోతి ఏజ్ తక్కువ, అందుకే తను మధుని అక్క అంటుంది. ప్రస్తుతం మధు వయసు 22, అంటే ఈమె పుట్టిన 2 సంవత్సరాలైన తర్వాత శాంతి పూజలు చేశారా అంటే ఆయన అన్నట్టు జ్యోతి పుట్టటమే ఆ గది మూతపడింది. ఇప్పుడు జ్యోతి వయసు 20 అయి ఉంటుంది. ఈ గదికి జ్యోతి ఫాస్ట్కి బలమైన సంబంధం ఉంది. రఘురామయ్య గారు అబద్ధం చెప్పటానికి కూడా కారణం ఉండే ఉంటుంది అని ఆలోచించి, ఓకే సార్, మేం మీ నమ్మకాలు తెలియక గది తెరిచి అరిష్టం చేయబోయాం, తప్పుగా అనుకోవద్దు. మధు డాడ్ చెప్పింది విన్నావుగా, ఇంకా ఎప్పుడు ఆ గది తెరవాలి అనుకోవద్దు. మీ మదర్ మీ అందరి మంచి కోసం ఆ గది మూసేశారు, అది తెరిస్తే మీకు చెడు జరుగుతుంది, మరి మంచి ఎవరికైనా జరిగే అవకాశం ఉందేమో అని గ్యాప్ ఇచ్చి, అదే అలాంటి ఆలోచనతో డోర్ తెరవాలి అనుకోవద్దు. ప్లీజ్ సారీ సార్, ఇంక మేము వెళతాము అని విజయ్ వైపు చూశాడు. అతడు కూడా ఓకే సార్, ఇంక మేము వెళ్ళాలి, మధు బాయ్ అంటూ ముందుకు కదిలాడు. మధు ఇబ్బందిగా చూస్తూ వాళ్ళ వెనుక ఎంట్రన్స్ వరకు వెళ్ళింది. రఘురామయ్య గారు కూడా వాళ్ళ వెహికల్ దగ్గరికి వచ్చారు. కళ్యాణ్ కారు ఎక్కుతూ, రఘురామయ్య గారు, మీరు ఇందాక మధు అనే పేరుకు బదులు జ్యోతి అన్నారు, అదేంటి? 2 పేర్లలో అక్షరాలు కూడా మ్యాచ్ కావటం లేదు. కనీసం ఆమె మీ 3వ కూతురు కూడా కాదు, పనిపిల్ల, దూరపు బంధువు అన్నారు. అదెలా అంటూనే చిన్న నవ్వు నవ్వి కారు ఎక్కాడు. విజయ్ డ్రైవ్ చేస్తున్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. మధు విజయ్ స్మైల్ ఇవ్వటంతో జాలిగా ఆమె రూమ్కి వెళ్ళిపోయింది. రఘురామయ్య గారు మాత్రం కళ్యాణ్ ప్రశ్నతో బిగుసుకుపోయారు. మరోవైపు విఆర్కి రగిలిపోతుంది. ఆ కళ్యాణ్ నా శత్రువు ఇంటికి విందులు వినోదాలకు వెళుతున్నాడు, నేను చంపాలి అనుకున్న దాంతో సరసాలు ఆడుతూ పార్టీలో ఎంజాయ్ చేస్తున్నాడా? తెల్లవారేదాకా వాడు అఖిలాండేశ్వరి ఇంట్లో తందనాలు ఆడాడు అంటే వాడికి ఆ మధుకి మధ్య ఏదో కథ నడుస్తుంది. చెప్తా, అయితే వాడి వీక్ పాయింట్ మధు అన్నమాట. కానీ ఆ అఖిలాండేశ్వరి అంత ఈజీగా పిల్లని వాడికి ఇస్తుందా? దొంగ ప్లస్ పోలీస్ అన్నట్టు ఒక మాయ దొంగ తన పిల్లని పోలీసోడికి ఇచ్చి తన గొయ్యి తానే తవ్వుకోదు. అందులోనూ కళ్యాణ్ లాంటి పోలీసు వాడికి చస్తే ఇవ్వదు. నేను చూశాను, వాడు సిమెంట్ పిల్లర్లో దాచిన శవాలని బయటికి లాగాడు. మరి అఖిల వాడి నుండి తప్పించుకోలేదు. ఎలా అయినా వాడు ఆ ఇంటి అల్లుడైతే అబ్బబ్బా అప్పుడుంటుంది ఆ అఖిలాండేశ్వరి కథ. నన్ను కటకటాలు పాలు చేసింది. దాన్ని ఉరికంబం ఎక్కించాలి అనుకుంటూ ఉన్నాడు. అంతలో ఇంకో డీల్ వచ్చింది. మళ్ళీ సిటీలోకి మాల్ వస్తుంది. ఈసారి ఎలాంటి పొరపాటు జరగటానికి లేదు. ఇప్పటికే 20 కోట్లు కళ్యాణ్ చేతిలో పడిపోయాయి. వాడు సరుకు ఎక్కడ పెట్టింది తెలియలేదు. ఇప్పుడు ఈ డీల్ తేడా జరిగితే 50 కోట్లు నష్టం వస్తుంది. అందుకే విఆర్ తెలివిగా సరుకు వచ్చే సమయంలో ఏదో ఒక వంకతో కళ్యాణ్ ఈ సిటీలోనే లేకుండా చేయాలి అని ప్లాన్ చేస్తున్నాడు. ఢిల్లీలో కొత్త బిజినెస్ పని మీద వెళ్ళిన అఖిలాండేశ్వరి స్టే చేస్తున్న హోటల్కి ఒక వ్యక్తి వచ్చాడు. అతన్ని గార్డ్స్ చెక్ చేసి ఆమె ముందు ఉంచారు. అతడు, మేడం నమస్తే, మీకు పార్సల్ వచ్చింది అని ఇచ్చి వెళ్ళాడు. ఆవిడ అనుమానంగా ఆ పార్సల్ ఓపెన్ చేసి చూసింది. అందులో ఒక లెటర్ ఇంకా ఓ ఫోటో ఉన్నాయి. ఆవిడ ముందు ఆ ఫోటో చూసి షాక్ అయింది.
అర్థం కానట్టు లెటర్ ఓపెన్ చేసి చదవటం మొదలుపెట్టింది. ఏంటిది అఖిలాండేశ్వరి, నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావు. నీ ఇంట్లో కరెక్ట్ అయిన పోలీస్ ఆఫీసర్ అడుగుపడింది. వాడు సామాన్యుడు కాదు. ముందు నీ కూతురికి మొగుడు అయ్యి నీకు యముడుగా మారతాడు. ఆ అత్తకి యముడు, ఆ అమ్మాయికి మొగుడు అన్నట్టు నీ ఆట కట్టిస్తాడు. ఇన్నాళ్ళు నువ్వు ఏదైతే జరగకూడదు అని నీలో నువ్వే భయపడుతూ బయటపడకుండా జాగ్రత్త పడుతున్నావు. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నావు. అదంతా బయటపడి నీ కంచుకోట లాంటి అఖిలాండేశ్వరి నిలయానికి సంఖ్యలు తెంచే వాడు వస్తున్నాడు. వాణ్ణి ఆపాలి, లేదా ఇరుక్కుపోవటం ఖాయం. జాగ్రత్త. ముందైతే వాడి సంగతి చూడు. నాకు తెలుసు నువ్వు అనుక్షణం భయపడుతూ పైకి సింహంలా నటిస్తున్నావు అని. ఈ 1 సంవత్సరం గడిచిపోవాలి. నీ కల నెరవేరుతుంది. నువ్వు ఇంక భయపడాల్సిన అవసరం లేదు. అందుకే ముందుగా జాగ్రత్త పడు. ఇది హెచ్చరిక అంటూ లెటర్ రాసి ఉంది. ఆ లెటర్ ఎవరు రాశారో ఆమెకు తెలుసు. లెటర్ తగులబెట్టి ఆవిడ మండిపడుతూ, ఎక్కడో ఉన్న జగన్నాథంకి విషయం తెలిసింది. నా చుట్టూ జరుగుతున్న పొరపాటు నాకు తెలియలేదు. ఇంత పెద్ద పొరపాటు ఎలా చేశాను? వాడు నా కూతుర్ని రక్షించి నాకు అప్పచెప్పి ఆ వంకతో నా కోటకు అల్లుడు అయిపోవాలి అనుకుంటున్నాడు. ఈ అఖిలాండేశ్వరితో అంత ఈజీ కాదు. మధు నా వారసురాలు. దానికి కాబోయేవాడు రాజకుమారుడు అవ్వాలి, ఇలా పోలీసు వాడు కాదు అని ఆలోచిస్తూ చేస్తూ వెంటనే కళ్యాణికి బుద్ధి చెప్పి తనలాంటి వాళ్ళ ఇంటికి కాపలా ఉండాలి, కానీ ఇంటికి యజమాని అవ్వాలి అనుకుంటే అడ్రస్ లేకుండా పోతావు అని గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి అని వెంటనే హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యింది. అసలు ఎవడి జగన్నాథం? ఏంటా కథ? వాడికి అఖిలాండేశ్వరికి ఏంటి రిలేషన్? తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.